ఈరోజు మనతో ఉన్న గెస్ట్ గురుస్వామి రవి గారు. అయ్యప్ప మాల గురించి, అయ్యప్ప దీక్ష గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. స్వామి శరణం. గురువుగారు, అంటే మొదటిసారి అయ్యప్ప మాల వేసే స్వాములకి పాటించవలసిన నియమాలు. కన్యస్వామిగా మాల ధరించినప్పుడు ఒకటే నియమం, ఒకటే నిష్ట ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోద, మద, మాత్సర్యం. ఎవరైనా కూడా పొద్దున పూట టిఫిన్ చేయకూడదు. మన నిష్ట నియమాలు 48 రోజులు దీక్ష. స్వామివారి దర్శనం చేసే నెయ్యాభిషేకంతో ఈ దీక్ష విరమణ అవుతారు. అది చాలా తప్పు. ఇంటికి వచ్చిన తర్వాత నీ యొక్క ఆ స్వామివారి యొక్క దర్శనం నువ్వు చేస్తావు. నీ దర్శనం చేసిన కళ్ళల్లో నీ వారి కుటుంబ సభ్యులు, నీ కుటుంబ సభ్యులు ఆ దర్శనం చేసుకుంటారు. నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు గుడి తలుపులు తెరిచి ఉంటాయి. కాబట్టి అయ్యప్ప స్వామి మహిషిని చంపాడు. ఇంద్రలోకాన్ని కుదిపేసి భూలోకాన్ని కూడా కుదిపేసి జ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా అయ్యప్ప కనిపించు యాత్ర శరణం శరణమయ్యప్ప. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.